హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రెండు నాన్నలు. ఈ కథ రచించిన వారు పివిబి శ్రీరామ్మూర్తి గారు. ఈ కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. సాయంకాలం 5 అయ్యింది. ఆంజనేయ శాస్త్రి ఆఫీసర్ లేకపోవటం వలన హెడ్ గుమాస్తాకి చెప్పేసి రోజు కంటే గంట ముందే ఇంటికి బయలుదేరాడు. ఆఫీస్లో ఆ రోజు అందిన అదనపు ఆదాయం అతనికి హుషారునిచ్చింది. వచ్చి నెల రోజులైనా టికెట్లు దొరకని కొత్త సినిమాకి వెళ్ళాలని మనస్సు మొరాయించింది. సైకిల్ని హాల్ వైపు పోనిచ్చాడు. అప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు క్లోజ్ అయిపోవటం వలన బ్లాక్లో 2 బాల్కనీ టికెట్లు సంపాదించి ఇంటికి హుషారుగా వెళ్ళాడు. ఇంటికి చేరుకొని సైకిల్ వరండాలో పెట్టి సోఫాలో కూర్చొని బూట్లు విప్పుకుంటూ ఉండగా వీధిలో నుంచి లాగుని ఎగదోసుకుంటూ వస్తున్న 4 ఏళ్ల పుత్రరత్నం రమేష్ ఆంజనేయ శాస్త్రిని చూసి అది నాన్న నాన్న అంటూ మీద పడబోయాడు. వాడి ఒంటికి పట్టిన దుమ్మును చూసి అరే వెధవా, ఎక్కడ దొర్లేవురా, ఈ ఒళ్ళేమిటి, ఈ దుమ్మేమిట్రా, ఉండు మీద పడకు. ఆ రోజే తీసిన వైట్ ప్యాంటు మాసిపోతుందన్న ఉద్దేశంతో కొడుకును ఒక చేత్తో పట్టుకుని దూరంగా ఉంచి మరో చేత్తో బూటు విప్పుకుంటున్నాడు. ఉన్నట్టుండి రమేష్ 2 చేతులతో చప్పట్లు కొడుతూ అది 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 లెండు నాన్నలు, లెండు నాన్నలు అని గెంతాడు. సాక్స్ ఊడదీసుకునేందుకు కొడుకును విడిచిపెట్టేసరికి వాడు తుర్రున ఇంట్లోకి పారిపోయాడు. సాక్స్ తీసి బూట్లో దోపి బల్ల క్రిందకి వాటిని తోస్తుంటే వాడన్న మాటలు గుర్తుకొచ్చాయి. 2 నాన్నలు. ఆంజనేయ శాస్త్రి గుండె జల్లుమంది. 2 నాన్నలేమిటి? వాడలాగా ఎందుకన్నది ఎంత ఆలోచించినా ఆంజనేయ శాస్త్రికి అర్థం కాలేదు. ఇంకొక నాన్న ఎవరు చెప్పమా? రాధా వాడికి ఇంకొకరినెవరినైనా నాన్న అని చెప్పిందా? ఇంతకీ వాడెందుకలా అని ఉంటాడు? అప్పుడు ఆంజనేయ శాస్త్రిని చీల్చి చెండాడుతున్న ప్రశ్నలివి. జేవురించిపోయిన ముఖంతో ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి కాఫీ వంపేసినందుకు తల్లి కొట్టిన చెళ్ళుమన్న దెబ్బకి వాడు నేల మీద పడి ఏడుస్తున్నాడు. వాడెందుకు ఏడుస్తుంది కనిపిస్తున్నా. ఏమైంది? వాణ్ణెందుకు కొట్టావు? గయ్యమన్నాడు భార్య మీద. చూస్తూ అడుగుతారేం మళ్ళీ? చిన్న గ్లాస్లో కాఫీ పోస్తే చాలదని కాలితో ఎలా తన్నాడో చూడండి. వెధవ, వీడితో వేగలేకపోతున్నా. ఇందాక స్టవ్ మీద గిన్నెను పట్టుకున్నాడు. అద్దాన్ని చెంచాతో కొట్టి విరగ్గొట్టాడు. వీడికి బొత్తిగా భయం లేకుండా పోతుంది. వరుసగా వాడి పనులకు ఏకరువు పెట్టింది. వాడన్నీ బద్దలు కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళావు? రెండో నాన్న మనసులో వేధిస్తుంటే సూటిగా అడగలేక వక్రంగా ప్రశ్నించాడు. ఎక్కడికి పోతానండి, వల్లకాట్లోకి. భోజనం చేసి ఇంట్లో కాస్త కునుకు తీద్దామని రెప్ప వాలిస్తే వీడి నిర్వాకం ఇది. భార్యామణి కొట్టినట్లు సమాధానం చెప్పేసరికి ఆంజనేయులు నీరు కారిపోయి నీళ్లు నమిలేశాడు. ఆంజనేయుల దగ్గర పెళ్ళాంకెంత భయమో ఒక్కొక్కసారి పెళ్ళాం హోంకరింపులకి ఆంజనేయులు అంతే భయపడుతూ ఉంటాడు. నేల మీద పడి దొర్లుతున్న కొడుకుని ఎత్తుకొని ఊరడిస్తూ అవును, మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. ఎవరొస్తారు అని భార్య వేసిన ఎదురు ప్రశ్న ఆంజనేయులకి నచ్చలేదు. మళ్ళీ అంతలోనే వచ్చాడు అని భార్య అనగానే 1000 ప్రశ్నలు సందేహాలుగా ఆంజనేయుని మనస్సులో ధనుస్సులై గుచ్చుకోసాగాయి. ఎవరు అన్నాడు. చాకలోడు. మీరు లేరని తర్వాత రమ్మన్నాను, కానీ వాడు మళ్ళీ వారం రోజుల దాకా రావటానికి కుదరదంటే బట్టలన్నీ నేనే వేసి పద్దు రాశాను అంది. చిచి, చాకలి వెధవ గురించి కాదు నేనడిగింది అని ఇంకా ఏమడగాలో తెలియక కొడుకు నెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆంజనేయులకి మనసు పీకుతూనే ఉంది. కొడుకును వీధి గుమ్మంలోకి తీసుకెళ్ళాడు. ఊరడించాడు. గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నాన్న, ఇందాక 2 నాన్నలు అన్నావు కదా, ఎవరో చెప్పమ్మా. నేనొక నాన్న, ఇంకా భార్యకి వినిపించని మెల్లని స్వరంతో అడుగుతున్నాడు. అంతలో భార్య కాఫీ పట్టుకుని అక్కడికొచ్చింది. వాడిని నాకివ్వండి, మీరు కాఫీ తీసుకోండి అంది. సన్నివేశాన్ని చెడగొట్టినందుకు భార్య వైపు కొరా చూస్తూ కాఫీ కప్పునందుకొని మంచినీళ్ళలాగా గుటగుటా తాగబోయి నోరు చురుక్కుమనటంతో తమాయించుకొని కాఫీ తాగటం పూర్తి చేశాడు. వాడినిలా అలా వీధిలోకి వెళ్ళొస్తా అన్నాడు.
వాడినెక్కడికండి, వాడి జుట్టు ఆ వాటం చూస్తే ఎవరైనా నవ్వుతారు. ఏం పర్వాలేదులే. అయ్యో మరీ బాగుందండి, ఉండండి ఆ చొక్కా అయినా మారుస్తాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఇస్త్రీ బుష్కోటు నిక్కరు తొడిగి చీర కొంగుతో వాణ్ణి పూర్తిగా దులిపి కాస్త పౌడర్ ముఖాన అద్దింది. వరండాలో సైకిల్ని తీసి ముందున్న చిన్న సీటు మీద కొడుకును కూర్చోబెట్టి సైకిల్ని పార్క్కి పోనిచ్చాడు. ఎప్పుడైనా కొడుకు ఏడిస్తే సైకిల్ మీద ఒకసారి తిప్పి తీసుకురండి అని భార్య అంటే కసురుకునే ఆంజనేయులు ఈరోజు భార్య వద్దంటున్నా తీసుకెళ్లటం రాధకి ఆశ్చర్యం కలిగించింది. అలా చూస్తూ ఉండిపోయింది. తిక్క మనిషి అని మనసులో అనుకుంది. ఇక్కడ ఆంజనేయులు గురించి మీరు తెలుసుకోవలసింది, నేను చెప్పవలసింది కొంత ఉంది. లేకపోతే నేను రాస్తున్నది మీరు చదివేది ఎక్కడైనా అరుగుతుందా అనుకునే ప్రమాదం ఉంది. ఆంజనేయులు ఆడవాళ్లకి నిజాయితీగా ఉంటుందంటే నమ్మడు. ఆడవాళ్ళు అబద్ధాల పుట్ట. అందుకే మన వాళ్ళు మొదటి నుంచి ఆడవాళ్ళని వంటగుమ్మం దాటి వీధిలోకి రానివ్వలేదు అని కూడా వాదిస్తూ ఉంటారు. ఎవరైనా ఆంజనేయులకి వ్యతిరేకంగా వాదిస్తే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునే అల్లుని మంచితనంబును అనే సుమతీ శతక పద్యాన్ని ఉదహరిస్తూ ఉంటాడు. వీటికి తోడు ఆంజనేయులు మేనత్త 30 ఏళ్ల వయస్సులో 2 పిల్లల్ని వదిలేసి 25 ఏళ్ల యువకుడితో లేచిపోవటం ఆడవాళ్ళని నమ్మకూడదు అనే అతని నమ్మకానికి మరింత శక్తినిచ్చింది. అందునుంచి ఆంజనేయుల్లో ఆడవాళ్ళని నమ్మకూడదు అనే భావం కాంక్రీటు అయ్యింది. అందువల్లనే ఆఫీస్కు వెళ్ళి పని చేస్తుంటాడే గాని ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అనే బెంగ ఒక మూల అతన్ని కెలుకుతూనే ఉంటుంది. అప్పటికీ ఏదో వస్తువు మర్చిపోయాననో లేక తలనొప్పిగా ఉందనో ఇంటికెళ్ళి వస్తూనే ఉంటాడు. మొదట్లో అందరూ పెళ్ళాన్నొదిలి ఉండలేకపోతున్నాడు కాబోలు గురుడు అని అనుకున్నప్పటికీ తర్వాత ఆంజనేయ శాస్త్రి అంతర్యాన్ని గ్రహించిన కోవర్కర్స్ చప్పగా చివాట్లేయటంతో కొంతలో కొంత ఆఫీస్ టైంలో ఇంటికెళ్లే కార్యక్రమాన్ని తగ్గించాడు. అంతేకాదు తన భార్యకు తను లేకుండా పుట్టింటికి పంపడు. తను లేనప్పుడు ఇరుగు పొరుగు ఆడవాళ్లతో కూడా మాట్లాడకూడదు. ఇవి ఆంజనేయుని పెళ్ళానికి విధించిన రూల్స్. ఈ కట్టుదిట్టాలు నిబంధనలు మొదట్లో ఇవడక భార్య నానా ఇబ్బందులు పడిపోయేది. కానీ ఇక ఈ జీవితం ఇత గాడిద చేతుల్లో నలిగిపోవలసిందే. ఆ భగవంతుడు ఎలా రాస్తే అలా జరక్క తప్పదు అనుకునే సమయంలో ఆవిడ నెల తప్పటం, కొడుకు పుట్టటం కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇలాంటి ఆంజనేయ శాస్త్రి మనసులో ఎలాంటి ఆలోచనలు ప్రకోపిస్తాయో. పార్కు జనసమ్మర్ధంగా ఉంది. ఒక మూల ఒక సిమెంట్ బెంచి మీద మనుషులెవ్వరూ కనిపించలేదు. అక్కడికెళ్ళి సైకిల్కు స్టాండ్ వేసి బెంచి మీద కూర్చున్నారు. నాన్నగాడు ఇందాకలా 2 నాన్నలు అన్నావు కదా, నేనొక నాన్న, మరి ఇంకో నాన్న ఎవరమ్మా అంటూ ఉండగా ఐస్ అండి, ఐసు, నీలిమ ఐసు కావాలా బాబు అనేసరికి అక్కర్లేదులే వెళ్ళవయ్యా అని కసురుకున్నాడు. ఐసువాడికి కోపం వచ్చినట్లుంది. ఏంటండి, మిమ్మల్ని కొనమని మేం బతిమాలుతున్నామా ఇప్పుడు? లేకపోతే మీరు కొంటే గాని బతుకులు ఎల్లవనుకున్నారా? గదమాయించాడు. నాకు ఐసు తావాలి కొడుకు ఏడుస్తున్నాడు. ఆంజనేయులకి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ఇక తప్పలేదు. చాలే గాని ఓ పావలా ఐసివ్వు అన్నాడు. పావలాకివ్వరండి, ₹1/2 ఇస్తారు. సరే ₹1/2 ఇచ్చుకో అని వాడి దగ్గర ₹1/2 ఐసు తీసుకుని మెల్లమెల్లగా కొడుకు చేత తినిపిస్తూ, నాన్న చెప్పమ్మా, నేనొక నాన్నని, మరి ఇంకో నాన్నెవరమ్మా? వాడు తండ్రి మాటల్ని లెక్క చేయకుండా ఐసు తినడంలో నిమగ్నమైపోయాడు. ఆంజనేయులకి చిరాకేసింది. ఒక్కటిచ్చుకోవాలనుకున్నాడు. కానీ వాణ్ణేమన్నా అంటే తన ప్రశ్నకు జవాబు దొరకదని ఎక్కడలేని ఓర్మిని తెచ్చుకున్నాడు. ఐసు తినేయటం పూర్తయిన తర్వాత వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, బాబు అమ్మేదిరా అడిగాడు. ఇంటి దద్దలుంది. మరి నాన్నో నువ్వే అని నవ్వుతూ తండ్రి బుగ్గ మీద ఐస్తో గుచ్చాడు. వెధవా నవ్వుతూ, సరే మరింకో నాన్నెవరమ్మా? ఆ ప్రశ్న వేసినప్పుడు ఆంజనేయులకి కొడుకు నుండి ఏ జవాబు వినాల్సి వస్తుందోనన్న గుండె దడ లేకపోలేదు. ఇదిగో అని ఎదురుగా చేయి చూపాడు. తలెత్తి చూసేసరికి ఆంజనేయులకు పీక తీసినంత పనైంది. ఎదురుగా చింకి బట్టలతో చింపిరి జుట్టుతో తలెత్తితే చెయ్యి చాచడానికి సిద్ధంగా ఉన్న బిచ్చగాడు. ఆంజనేయులకి వళ్ళు మండింది. ఛత్ వేధవా
అని వీపు మీద ఒక్క దరువు వేశాడు. అప్పుడు వాడు తీసిన రాగం అప్పుడే కూస్తున్న సైరంతో కలిసిపోయింది. వాణ్ణి ఓదార్చేసరికి తల ప్రాణం తోక్కు దిగినట్లయింది. అప్పుడే వచ్చిన మిఠాయి బండి దగ్గర ఒక లడ్డూ కొనిచ్చి వాడి నోరు మూయించాడు. ఆ తర్వాత ఎన్ని విధాలు ప్రయత్నించినా కానీ ఆ రెండో నాన్న గురించి వాడి ద్వారా తెలుసుకోలేకపోయాడు. గత్యంతరం లేక ఇంకా ఇంటివైపు దారి తీశాడు. దారి పొడవునా ఆంజనేయ శాస్త్రికి సందేహాలే. ఆంజనేయుడి పెళ్ళానికి స్వయాన మేనత్త కొడుకు ఈ ఊర్లోనే స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. మొదట ఆంజనేయుల పెళ్ళానికి ఇతనికే ఇవ్వాలనుకున్నారంట. కానీ వాళ్ళడిగిన కట్నం వీళ్ళివ్వకపోవటాన ఆ సంబంధం తప్పిపోయింది. ఈ విషయం ఆంజనేయుడి పెళ్ళామే అతనొకసారి చెప్పింది. అతను గాని రాలేదు కదా, తమకు తెలియకుండా ఏ భాగోళం జరిగిపోలేదు కదా. ఆ మధ్య వాళ్ల పెద్దనాన్న పోయాడని చెప్పటానికి ఆ కుర్రాడొచ్చాడు కూడాను. ఆంజనేయ శాస్త్రి బుర్ర వేడెక్కిపోయింది. బాగా కోపం వచ్చేసింది. పెళ్ళాం మీద, కొడుకు మీద, వర్కర్స్ మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద, సైకిల్కి అడ్డం వస్తున్న ఎడ్ల బండి మీద, అందరి మీద ఆంజనేయులు కోపం వరద గోదారిలాగా ప్రవహించింది. ఆ కోపంతోనే ఇంటికి చేరుకున్నాడు. దిగు! ఒక చేత్తోనే వాడి రెక్క పుచ్చుకొని కిందకు కుదిపేశాడు. ఎదురుగా వచ్చిన భార్య కొడుకునందుకొని ఎక్కడికెళ్ళారమ్మా అని ఎత్తుకుని ముద్దాడింది. ఆంజనేయులు 2 చేతుల్ని తల వెనక్కు ఆంచి సోఫా మీద చేరబడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్లారండి అంటూ భార్య అతని పక్కనే వచ్చి కూర్చుంది. భార్య ఒళ్ళో కూర్చున్న కొడుకు అది లెందు నాన్నలు లెందు అమ్మలు అయి అని చప్పట్లు కొట్టాడు. ఎదురుగా పగిలి ఉన్న నిలువుటద్దం వైపు చూపెడుతూ. అంతే, ఇంకా పగిలి ఉన్న అద్దంలో 2గా చీలిన తన రూపాన్ని చూసుకున్న ఆంజనేయులి ముఖం మాడిపోయింది. వెధవా, ఎంత తుఫాను సృష్టించావురా అని గొనుక్కున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది బ్లాక్లో తీసిన సినిమా టికెట్ల సంగతి. టైం చూసుకుంటే 8 అయ్యింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.